అమరేందర్ గారు, మీరా? రండి రండి రండి. మీరు కోల్కతా ఎప్పుడు వచ్చారు? ఒక చిన్న పని ఉంటే నిన్నొచ్చావు రణ్వీర్. నిన్న కోల్కతా వచ్చి ఇప్పుడు ఇంటికి వస్తున్నారా? ఒక్క మాట ముందే చెప్పుంటే ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు కదా. అసలు నైట్ ఎక్కడ ఉన్నారు? హోటల్లో ఉన్నా. ఏంటి అమరేందర్ గారు, మీరు కోల్కతా వచ్చి మా ఇంటికి రాకుండా హోటల్లో దిగటం ఏం బాలేదండి. మీరు స్టార్ట్ అయ్యే ముందు నాకు చెప్పినా నేనే దగ్గరుండి మీ పని చేయించేవాడిని కదా. ఇప్పుడు నీ హెల్ప్ కోసమే వచ్చావు. పోలేండి, ఇప్పటికైనా నేను గుర్తొచ్చాను. ముందు కూర్చోండి. ఒక్క 10 minutes టైం ఇవ్వండి, టిఫిన్ రెడీ చేయించి పంపిస్తాను. తిన్నాక మాట్లాడుకుందాం. లాలా. రణ్వీర్, మేము ఆల్రెడీ టిఫిన్ చేసే వచ్చాం. ఇప్పుడేమవుతావు? సరే, లంచ్ మాత్రం మా ఇంట్లోనే చేసి వెళ్ళాలి. చెప్పండి, ఏదో హెల్ప్ కావాలన్నారు? బెనర్జీ ఫ్యామిలీ ట్రస్ట్ ప్రతి ఇయర్ సామూహిక వివాహాలు జరిపిస్తూ ఉంటారు కదా. అవును. 7 years బ్యాక్ మనోహరి సామూహిక వివాహాల్లో ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మనోహరినా? అవును. తను 2 years మా ఎవరికీ కనిపించలేదు. అప్పుడు కోల్కతాలోనే ఉంది. ఆ 2 years ఏం చేసింది, ఎక్కడ ఉందో కనుక్కోవడానికే వచ్చాను. 7 సంవత్సరాల క్రితం అంటే మా రణవీర్ సార్ పెళ్లి జరిగిన సంవత్సరం. అందరితో పాటే జరిగింది. రణవీర్ గారి పెళ్ళా? మీ పెళ్లి కూడా ఆ ఇయర్ అందరితో కలిసి చేసుకున్నారా? దాదా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే భాయ్. నువ్వు ఆ రోజు అక్కడే ఉన్నావా? అప్పుడు మనోహరిని ఏమైనా చూసావా రణ్వీర్? తనతో మాట్లాడావా? తను ఆ 2 years ఎక్కడుందో నీకు తెలుసా? ఆ రోజు నా పెళ్లి హడావిడిలో నేనెవరిని పెద్దగా పట్టించుకోలేదు. పైగా అంతమందిలో చూసినా కూడా గుర్తుండదు. కరెక్ట్. ప్లీజ్ రణ్వీర్, మళ్ళీ హైదరాబాద్ వచ్చాను, ఆస్తి కావాలి, పాప కావాలని మాత్రం అడక్కు. నాకున్న ప్రాబ్లమ్స్ చాలు. నేను కోల్కతాలో నా ఇంట్లో ఉన్న మనోహరే. నా ఇంట్లో హాల్లో ఎవరున్నారో తెలుసా? ఎవరున్నారు? అమరేంద్ర. అమరా? అమర్ కోల్కతా ఎందుకు వచ్చాడు? మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? నీ గతాన్ని వెతుకుంటూ కోల్కతా వచ్చేశాడు. దానికి సాయం చేయమని నన్ను అడుగుతున్నాడు. నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా నీకు తెలియదా మనోహరి? అమర్ని కోల్కతా వరకు ఎందుకు రానిచ్చావు? అమర్ కోల్కతా వెళ్తున్నాడని తెలిస్తే నేను రానిస్తానా? నాతో ఢిల్లీ వెళ్తున్నానని చెప్పాడు. అసలు నా గతంలో నువ్వున్నావని అమర్కి ఎలా తెలిసింది? మీ ఆర్ఫనైజ్ వాళ్ళెవరో నిన్ను మన పెళ్లి రోజు చూశారంట. అందుకు అమర్ ఆ రోజు జరిగిన సామూహిక వివాహాల గురించి ఆరా తీస్తున్నాడు. అప్పుడు అమర్కి మన పెళ్లి గురించి తెలిసిపోతుంది కదా. నో 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 అమర్కి నిజం తెలియడానికి వీల్లేదు. ఏదో ఒకటి చేసి అమ్మని అక్కడి నుంచి పంపించే రణ్వీర్. నేను పంపలేను, పంపను కూడా. ఇది నీ సమస్య మనోహరే, నాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ట్రస్ట్ దగ్గరికి వెళ్ళటానికి 30 నిమిషాలు టైం పడుతుంది. అమర్ని ఎలా అడ్డుకుంటావో నీ ఇష్టం. హైదరాబాద్ లో ఉన్న నేనేం చేయగలను? ప్లీజ్ రణ్వీర్, ఏదో ఒకటి చెయ్యి. ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నాను.
అవును, ఎంతెండ్లో నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నావు? కస్తూరిబా అనాథాశ్రమంలో పిల్లలకి ఫుడ్కి కూడా కష్టమవుతుందని తెలిసింది. అందుకే నా దగ్గర ఉన్న సేవింగ్స్ అన్ని తీసుకుని వాళ్ళకి డొనేట్ చేయడానికి వెళ్తున్నాను. దట్స్ గ్రేట్ చిత్ర. నిజంగా పేరెంట్స్ లేకపోయినా, ప్రేమించేవాళ్ళు లేకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నీలో ఉన్న పిల్లలకి హెల్ప్ చేస్తున్నావు. ఐఎమ్ ఇంప్రెస్డ్. అయ్యో, నేనేదో చాలా గొప్ప పని చేస్తున్నానని మాత్రం అనకండి. ఎదుటివారి ఆకలి తీర్చాలంటే గొప్ప మనసు మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు వినోద్. ఆకలి విలువ తెలిస్తే చాలు. నేను ఆరు ఎన్ని రాత్రులు ఆకలితో పడుకునుంటామో మాకు మాత్రమే తెలుసు. అందుకే అలాంటి పరిస్థితి ఎవరికుందని తెలిసినా మేం చూస్తూ ఊరికే ఉండలేం. నాకు చేతనైనంత సాయం నేను చేస్తాను. మిమ్మల్ని చూస్తుంటే అచ్చం మా వదిన చూసినట్టుగానే ఉంది. మీ మాట అచ్చం మా వదిన మాటలాగానే ఉంది. నీకు ఆరు మీదున్న ప్రేమనే కదా నేను పెట్టుబడిగా పెట్టి ఆరులా ఉంటున్నా. నీ మనసులో స్థానం సంపాదించుకోబోతున్నా. సరే వినోద్, నేను ఇక స్టార్ట్ అయిపోతాను. ఆ, నేను ఆశ్రమం దగ్గర డ్రాప్ చేస్తా. అయ్యో, మీకెందుకు శ్రమ చెప్పండి, నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. పుణ్యం అంతా మీరే సంపాదించుకుంటే ఎలా? మాకు కూడా కొంచెం సంపాదించుకునే అవకాశం ఇవ్వండి. కావాల్సిన వాళ్ళం. నాకు పుణ్యం వస్తుందంటే మీకు కూడా వచ్చినట్టేలేండి.